హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డిఎక్స్ గేమర్. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మనము ఇంకా దాసు గేమింగ్ అనే అతనితో పాటు మనం అయితే గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఇది పీవీపీ ఛాలెంజింగ్. సో చూద్దాం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఉన్నాడు అనమాట. సో మన బ్రోతో మనం అయితే పీవీపీ ఛాలెంజ్ అనమాట. అంటే ఏంటంటే 1 అవర్ లోపు మనం ఇప్పుడు 1 అవర్ లోపు వీడియో అయితే చేస్తాం అనమాట. సో 1 అవర్లో ఛాలెంజ్ అనమాట. ఛాలెంజ్ ఏంటంటే 1 అవర్లో పాల్స్ పట్టుకుని ఇద్దరం అయితే పీవీపీ ఆడబోతున్నాం. ఓకే బాయ్, ఓకే గైస్. సో ఇంకా లెట్ స్టార్ట్ అనమాట. మన బ్రో అయితే ఇంట్రో చెప్పుకుంటున్నట్టు ఇంట్రడక్షన్. సో గైస్ ఏంటంటే మన బ్రో అయితే ఇంట్రడక్షన్ అయితే చెప్తున్నాడు. సో మన బ్రో ఛానల్ కూడా చెక్ చేయండి. మన బ్రో ఛానల్ వచ్చేసి దాసు గడి గేమ్ ప్లాన్ ఏదో ఉంటుంది. సో చెక్ చేయండి గైస్. మీరు దాసు ప్లే గేమ్ అని కొట్టినా వస్తుంది తన ఛానల్ నేమ్ అయితే. సో తనకైతే 3K సబ్స్క్రైబర్, అదే 4.7K అంతా ఉన్నారు దగ్గర. సో 5K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మన బ్రో అయితే వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేయొచ్చు. సో మనమైతే ఇవైతే బేసిక్ పాల్స్ ఆల్రెడీ మనకైతే బ్రో ఇచ్చాడు. అంటే బ్రో ఇవ్వడం అంటే ఆల్రెడీ బేసిక్ పాల్స్ని అయితే పట్టుకున్నారనమాట. ఆల్రెడీ తన దాంట్లో ఒక ఎపిసోడ్ ఉంది. అంటే వేరే సబ్స్క్రైబర్స్తో అయితే ఆడాడు, తన సబ్స్క్రైబర్తో. సో మనం కూడా ఇప్పుడు ఆడుతున్నాం అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ని కొంచెం బేర్ చేయండి గైస్, ఈ రోజుకి మాత్రమే. సో మనం ఫస్ట్ అయితే మనకి ఊళ్ళతో పని లేదు, మనకైతే మెయిన్ పాల్స్ అయితే కావాలన్నమాట. స్ట్రాంగ్ పాల్స్ అయితే పట్టుకోవాలి. సో ఇదైతే అందాక అలా కట్టాడు మన బ్రో, ఎందుకో తెలియదు కానీ ఇది వదిలేయచ్చు. అండ్ నీళ్ళు గుద్దుకుని వస్తున్నాం. అండ్ ఫస్ట్లో అయితే ఇక్కడ ఓకే, ఇది మనకు కావాల్సిన పాలు, దీన్ని అయితే పట్టుకోవాల్సిందే. సో మనమైతే ఒకసారి దిగుదాం. అబ్బా, ఏమైనా అటాక్ చేసిందా గైస్, ఇది కొంచెం గ్యాప్ ఇస్తే బాగుంది. అసలు మెయిన్ దీన్ని అట్టుకోవాలి. మన హెల్త్ కూడా ఎంతో లేదు. యారోస్ అరే ఇన్వెంటరీలో యారోస్ పెట్టుకోలేదు, అదే బో పెట్టుకోలేదు, యారో అంటున్నాను. ఏంటిది? అరే ఇదేంటి బ్రో ఇంత గట్టి కొడుతుంది? ఒకసారి ఆగండి, మనం అయిపోతాం నాకు తెలుసు. వచ్చే ప్లీజ్, కమ్ నువ్వు వచ్చేయాలి. ఎస్ గైస్, ఫస్ట్ పాల్ని అయితే పట్టేసుకున్నాం. ఎంతో కష్టం మీద ఒక పాల్ని పోగొట్టుకున్నాం. అండ్ దానికి తోడుగా ముందుగానే దీన్ని వదిలేసి ఉంటే సరిపోదును. ఏం చేస్తాం, మనం దాన్ని అట్టుకుందాం. కొంచెం ఫుడ్ తిందాం గైస్, లేదంటే పైకి పోతాం. సో మనం ఇదైతే బేస్లో పెట్టాలి, ఇంకేం చేయలేం. హెల్త్ మొత్తం పోయింది గైస్. ఇప్పుడు మన నడక యాత్ర చేయాలి, ఏం చేయలేం, ఎందుకంటే అది చనిపోయింది కాబట్టి. మొత్తం స్క్రీన్ మొత్తం రెడ్ అయిపోయింది గైస్. మనమైతే స్ట్రాంగ్ పాల్స్ని పట్టుకుందాం. ఇవి ఎందుకు పనికిరావు, ఈ మ్యాముత్రేస్ కూడా పనికిరాదు నాకు తెలిసి. అండ్ మన ఆ ఫాస్ట్ ట్రావెల్ అయితే అన్లాక్ చేసుకుందాం. ఒక్కసారి ఉండండి గైస్.
అరే అరే స్లోప్ మిస్ అయింది గైస్. గ్లిచ్ అవుతుంది ఎందుకో. వస్తాను. ఎఫ్ F1 అబ్బా ఎంత ల్యాగ్ బ్రో. హిక్కిడేర్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ మనకు అవసరం లేదు హిక్కిడేర్స్. సో మనకి పవర్ఫుల్ ఫాల్స్ కావాలి. నైట్లో పవర్ఫుల్ ఫాల్స్ వస్తాయి. ఎక్కడ ఉన్నాయి? అరే ఇది కీస్ సరిగ్గా పనిచేయట్లేదు గైస్ నావి. అండ్ మనం అయితే ఇప్పుడు కొంచెం బేసిక్గా ఉన్నాం కాబట్టి స్టామినా అన్నీ పెంచుకోవాలి. అండ్ మన హిక్కిడేర్ పోగొట్టుకున్నాం ఫస్ట్లోనే, ఏం చేయలేం. కీస్ ఓకే, మన హెల్త్ అయితే ఫిల్ అయింది, కొంచెం పర్లేదు. వాడు చెట్లు ఎక్కుతున్నాడు మనవాడు చెట్లు. సో మనం ఇలాగ వెళ్తే మనకి పని అవుద్ది గైస్. ఎలా అంటే మీకు చెప్తాను. సో మనం అటు సైడ్ కనుక వెళ్తే బోల్డ్ అంత పని అవుద్ది, ఎందుకంటే అటు సైడ్ పవర్ఫుల్ ఫాల్స్ ఉంటాయి. అండ్ నైట్ ఎంతసేపు పెట్టాడు బ్రో అయితే మనకి. ఒక్కసారి టార్చ్ ఏమైనా ఉందా? టార్చ్ లేదు గైస్, టార్చ్ చేసుకోవాల్సింది మనం. వావ్, నైట్ వింగ్ అయితే ఉంది. నైట్ వింగేనా ఇది? దీని పేరేంటి ఇప్పుడు? ఓకే, కొంచెం వెనక్కి వెళ్ళాలి. సో బయటికి రావచ్చు నువ్వు. సో గైస్, నైట్ వింగ్ చేతిలో అయితే మనం చనిపోయామన్నమాట. సో నైట్ వింగ్ అయితే పట్టుకోవడం కావలేదు. అండ్ మనమైతే నైట్ వింగ్ మార్నింగ్ ఎలా అయిందంటే మన బ్రో దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. స్లీప్ వేసి ఇప్పుడే వచ్చాం. అండ్ స్లీప్ వేసి వచ్చాక మనం అయితే ఇప్పుడు ఇక్కడికైతే వస్తాం అనమాట. సో మనము మన బ్రో అయితే విడిపోయాం. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, సపరేట్గా ఉన్నామని. సో అదనమాట విషయం. అండ్ కొంచెం స్టాట్ పాయింట్స్ వచ్చినాయి, స్టాట్స్ పెంచుకుందాం, హెల్త్ పెంచుకుందాం. తర్వాత అయితే మనం ఇంకా మంచి పాలసీని పట్టుకోవాలి గైస్. అసలు డైనోజోమ్ అలాంటివి కాకుండా ఇంకా పవర్ఫుల్ పాలసీని పట్టుకోవాలి. ఎందుకంటే మన బ్రో ఎలాంటి పాలసీ తీసుకొస్తాడో తెలియదు. మనం విన్ అవ్వడానికి ట్రై చేద్దాం, దాన్ని బట్టి చూద్దాం గైస్ ఏదన్నది. సో ఫస్ట్ అయితే మనం వెళ్దాం అన్నమాట అక్కడికి. అంటే వేరే ఏరియాలోనే తిరిగితే పని అవ్వదు, కానీ కొత్త ఏరియాకి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం అనమాట. సో అలాగే నేనైతే వెళ్ళినప్పుడు హిక్కిడేర్ని మనం ఆ పీసీలో పెట్టేసాను అనమాట. అంటే ఎందుకంటే రికవర్ అవుద్ది కదా గైస్ బ్యాటిల్ టైంలో కల్లా. సో నాకు తెలిసి బ్రో అయితే నాకన్నా ఎక్కువ లెవెల్ ఉన్నాడు. అంటే ముందు ఎపిసోడ్లో ఆల్రెడీ ఆ సబ్స్క్రైబర్తో ఆడిన వల్ల లెవెల్ అప్ పెరిగాడు అనుకుంటున్నాను. అండ్ దాన్ని బట్టి చూస్తుంటే పవర్ఫుల్ పాలసీని తీసుకొస్తాడు అని నాకు అనిపిస్తుంది. సో దానికంటే మన లెవెల్ తక్కువ కాబట్టి మనం బేసిక్ పాలసీ వెళ్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం గట్టిగా ట్రై చేద్దాం గైస్. సో గైస్, మనమైతే ఇలాగేదో పెంకులెట్ని పట్టుకుందామని వెళ్తున్నాను. అండ్ పెంకులెట్ కూడా కొంచెం పర్లేదు, మంచి పాలే, దాన్ని నెట్టుకుందామని వెళ్తున్నాను అనమాట. సో కమాండ్ వీల్ అగ్రెసివ్లీ ఇచ్చాను. దీన్ని అటాక్ ఎందుకు చేస్తుందో తెలీదు. అండ్ చూద్దాం గైస్, మనం కంగారు పడకండి, మనమైతే ట్రై చేద్దాం. మన లెవెల్ బెస్ట్ అనమాట. సో మనోడు కతీవాని కొట్టాడు. సో కతీవా చచ్చిపోయింది, ఎందుకంటే మన దగ్గర కతీవా లెవెల్ తక్కువ వాళ్ళు చనిపోయింది. సో పెంక్లెట్ని అయితే పట్టుకుందాం, లెవెల్ అప్ కూడా అయ్యాం. అండ్ పెంక్లెట్ కావాలి మనకి.
ఎస్ అనుకోకుండా ఒక పొరపాటు అయితే జరిగింది. మ్యామ్‌థ్రెస్‌ని అయితే అటాక్ జరిగిందనమాట. అంటే మన ఫాక్స్ ఫ్రాక్ వచ్చి దాన్ని అటాక్ చేసినట్టుంది. మన సరదా తీర్చుతుంది గైస్ ఇప్పుడు. ఇప్పుడైతే దానివల్ల అదొక్క అటాక్‌తో మన ఫాక్స్ ఫ్రాక్స్ అయితే పోయింది. సో మనమైతే దీని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. మ్యామ్‌థ్రెస్‌ని పట్టుకునే అంత లెవెల్ అయితే కాదు మనం ఇప్పుడు. అంటే మ్యామ్‌థ్రెస్‌ని పట్టుకోవాలంటే మన దగ్గర మెయిన్ మ్యామ్‌థ్రెస్‌ని పట్టుకునేంత పవర్‌ఫుల్ పాల్స్ లేవు గైస్. ఉంటే కనుక పట్టుకునేవాడిని. సో ఎస్కేప్ అవుతున్నాను అనమాట. ఎస్కేప్ అయ్యాక కలుద్దాం గైస్. మొత్తానికైతే మ్యామ్‌థ్రెస్ నుంచి తప్పించుకున్నాననమాట. సో దానివల్ల అయితే మనమైతే ఎస్కేప్ అయ్యాం. అండ్ ఇప్పుడైతే మనమైతే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ వచ్చి మనమైతే ఇంకా ఇక్కడే తిరుగుతున్నాం గైస్. అందుకే నాకైతే పవర్ఫుల్ పాల్స్ ఏం దొరకట్లేదు. మ్యామ్‌థ్రెస్ చాలా పవర్ఫుల్ పాల్ గైస్. అంటే స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకైతే మ్యామ్‌థ్రెస్ ఈజ్ ఓవర్ పవర్ గైస్. అంటే ఇప్పుడు చెప్పాలంటే స్టార్టింగ్ స్టేజ్లో దాన్ని అయితే పట్టుకోలేం. అండ్ అలాగే మన దగ్గర ఉన్న స్పియర్స్తో అస్సలు పట్టుకోలేం. అండ్ మన బ్రో అయితే వాడు చెప్పాడు గైస్ ఏంటంటే క్యాప్చర్ రేట్ పెంచాను బ్రో అని చెప్పాడనమాట. క్యాప్చర్ రేట్తో పాటు మనకి లెవెల్ కూడా స్పీడ్గా పెంచాడు. సో అందుకే నేను ఆ లెవెల్ అయితే సరసరమని పెరుగుతుంది. ఇందాక ఒక లెవెల్ పెరిగింది, వెంటనే మళ్ళీ గ్యాప్ లేకుండా వితౌట్ గ్యాప్తో ఇంకో లెవెల్ అయితే పెరిగింది, చూసే ఉంటారు. సో మనం అయితే ఇలా వెళ్దాం. ఇలా వెళ్ళి కొంచెం మనమైతే కొన్ని అయితే పట్టుకోవాలి. అండ్ ఇదైతే వర్క్ అవ్వట్లేదు గైస్. C+ షిఫ్ట్ వచ్చి ఓన్లీ స్కోప్ ఉంటేనే మంచిగా స్కిడ్ అవుతున్నాడు. ఉన్నది ఇక్కడైతే అవ్వట్లేదు. అండ్ మనం ఇప్పుడైతే ఇంకో ఏరియాకి వెళ్తున్నాం అనమాట ఇటు సైడ్ నుంచి. సో మనం ఆ ఏరియాకి వెళ్దాం. అండ్ మ్యామ్‌థ్రెస్ నుంచి అయితే తప్పించుకున్నాం. సో ఈ ఏరియాలో మనకి ఇక్కీ డేర్స్ ఇంకా పెంక్లెట్స్ అవి ఉంటాయి. అండ్ ఇక్కడ దగ్గరలోనే పెంకిన్ గడ ఉంటే పట్టుకోవడానికి ట్రై చేద్దాం. అవుతుంది, లేదంటే లేదు. సో మనం అయితే కొంచెం మంచి పాల్స్ని పట్టుకోవాలి గైస్. మంచి పాల్స్ని పట్టుకుంటేనే మన బ్రోని అయితే ఓడించగలం. సో మనమైతే చూద్దాం ఏం దొరుకుతున్నాయో చూసి దాన్ని బట్టి చేద్దాం అనమాట. అండ్ ఇదైతే ప్రీ రికార్డెడ్ వీడియో గైస్. ఇది చేసి చాలాసార్లు ఎడిట్ చేయడం చేశాను, కానీ బట్ ఏమైందంటే పని అవ్వలేదు. అండ్ ఇదైతే ఈ ఏరియాలో మనకి ఫైర్ ఫాక్సెస్, ఇక్కీ డేర్స్, ఇంకా మనకి పెంక్లెట్స్, ఇంకా కొన్ని రకాలు దొరుకుతాయి. ఫైర్ ఫాక్స్ని అయితే పట్టుకుందాం, కొడదాం. అండ్ ముందుకెళ్ళిపోతున్నాను, దాన్ని కొట్టి ముందుకు పోతున్నాను. ఓకే, ఇప్పుడు దీని మీదకి ఈ పాల్ని వదులుదాం, పెంక్లెట్ని. అండ్ అక్కడైతే పెంక్లెట్ని పట్టుకున్నాను కదా, మీరు చూసారు. అండ్ ఫాక్స్ని అయితే చంపేసింది. అదే ఫాక్స్ ఫైర్స్ ఏదో దాని పేరు మనకు అంత అలా తిరగదు గైస్, ఎందుకు మనం దాని గురించి. అండ్ ఓకే, దీని నుంచి లెదర్ ఫైర్ ఆర్గాన్స్ వస్తాయి, తీసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏదో ఒక మంచి బెస్ట్ బాల్, ది బీస్ట్ బాల్ అయితే పట్టుకోవాలి గైస్. అండ్ గొంతు కూడా కొంచెం తేడా ఉండొచ్చు, ఎందుకంటే నేనైతే కొత్తగా మైక్లోంచి అయితే ఇస్తున్నాను అనమాట. ఇదివరకు నేను ఓన్గా ఇచ్చేవాడిని. వాయిస్ ఏమైనా చేంజ్ అయితే ఏమనుకోకండి, గొంతు కూడా కొంచెం తేడాగా ఉందన్నమాట. అంటే ఏం లేదు గైస్, అలాగా వాయిస్ ఓవర్ ఇచ్చి వాయిస్ పోయిందనమాట. ఈ వీడియోకి ఎన్నిసార్లు ఇచ్చానో అన్నిసార్లు వల్ల. సో ఏమనుకోకండి దానికి. సో గైస్, మన దగ్గర ఉన్న పాల్స్ అన్నీ ఓవర్ పవర్గా కొడుతున్నాయి అనమాట. సో ఇవి అయితే ఈజీగా చచ్చిపోతున్నాయి ఒక్కదాన్ని పట్టుకుందాం అన్న. అండ్ ఎందుకంటే మీరే ఇప్పుడు చూసారు ఎన్నిసార్లు చనిపోయిందో అది. అండ్ ఇక్కడ ఉన్న ఫాస్ట్ ట్రావెల్ని అయితే అన్లాక్ చేసుకుందాం. అండ్ డెంజన్లో మనకు నచ్చిన పవర్ఫుల్ పాల్ ఏమైనా ఉంటుందంటారా? డెంజన్లోకి కూడా వెళ్దాం మనం. అయితే ఇది అన్లాక్ చేసుకుందాం అండ్ డెంజన్లోకి వెళ్దాం అండ్ మంచి పాల్స్ని పట్టుకుందాం. అలాగే ఇప్పుడైతే మనం ఇంకా ఏరియాని ఎక్స్ప్లోర్ చేయాలి గైస్. ఎక్కడెక్కడ తిరిగితే మనకు అంత పవర్ఫుల్ పాల్స్ ఏమైనా దొరకవు అని నా ఫీలింగు. ఎందుకంటే ఇక్కడే మనం ఇంత తిరిగిన పని అవ్వదు. అండ్ మన ఎక్కీడేర్ కనుక బతుకుండి ఉంటే సరిపోతుంది గైస్, మంచి పవర్ఫుల్ పాల్ పట్టుకోవచ్చు. అండ్ పైన అయితే సిండికేట్ వాళ్ళది ఉంది. ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవడం అనవసరం అనిపిస్తుంది. సో అందుకనే నేను ఇలా వెళ్ళిపోతున్నాను. ఇలా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ కిందకి వెళ్దాం. అండ్ పవర్ఫుల్ పాల్స్ అంటున్నాను, కానీ ఎక్స్ప్లోరేషన్కే చాలా టైం పడేస్తుంది గైస్. ఎందుకంటే ఎక్స్ప్లోరేషన్ చేసినప్పుడు ఏదైనా మంచి పాల్ దొరికితే పట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే మన బ్రోతో ఫైట్ చేయడానికి ఈక్వాలిటీ ఉంటుంది అనమాట. సో ఏం చేస్తాం, అయినా అక్కడ 3 పాల్స్ మాత్రమే యూజ్ చేయగలం, ఓన్లీ 3 పాల్స్ అనమాట. అండ్ ఈడైతే అది నొక్కగానే చెట్టు ఎక్కాడు. ఏం చేస్తాం గైస్, కీస్ కొంచెం మనకి కంట్రోలింగ్ ఉన్నది ఉండాలి మంచిగా. సో దాన్ని బట్టి చేయగలం. అండ్ ఇంకో డైనోసామ్. అండ్ డైనోసామ్లు ఎన్నైనా పట్టుకోవడం వేస్ట్ గైస్, ఒక్క డైనోసామ్ ఉంటే చాలు. ఎందుకంటే
పర్వాలేదు, యావరేజ్గా ఒక డైనోజామ్తో మెయింటైన్ చేయొచ్చు. ఉన్న 2 పవర్ఫుల్ పాల్స్ని అయితే పెట్టుకోవాలి అప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే, మీకు పదే పదే ఈ వీడియో ఎడిటింగ్ గురించి అయితే చెప్పాను కదా గైస్. దానివల్ల అయితే మీరేమనుకోకండి, దానికి ఏం పర్వాలేదు. సో మళ్ళీ చేస్తాను నా సబ్స్క్రైబర్స్ కోసం. సో నేను దేనికి ఇబ్బంది పడిన అనమాట, మళ్ళీ చేస్తాను. సో ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరదాం. ముందుకు బయలుదేరి మనం కొన్ని పాలసీని అయితే పట్టుకుందాం. అండ్ అలాగే మనం స్టామినాని ఇంకా హెల్త్ని పెంచుకోవచ్చు. హెల్త్ ఇంకొంచెం పెంచుకుందాం అండ్ వెయిట్ పెంచుకుందాం, స్టామినా పెంచుకుందాం. స్టామినా ఒకటి అండ్ ఇప్పుడు ఓకే. సో హెల్త్ స్టామినా మోర్ దెన్ ఇంపార్టెంట్ దిస్ పాల్ వరల్డ్ గైస్. ఎందుకంటే హెల్త్ ఎంత ఉంటే అంత మంచిది. ఇందాక చూసారు కదా డైనోసామ్ ఎలా కొట్టిందో మనల్ని, పిచ్చ కుక్కను కొట్టినట్టు కొట్టింది. అలాగే నైట్ వింగ్ చేతిలో కూడా చనిపోయామని చెప్పాను కాబట్టి సో నేనైతే హెల్త్ని బాగా పెంచాను. ఇలాగే ఇక్కడ ఎక్కడైనా మంచి ది బీస్ట్ పాలు కాకపోయినా కొంచెం యావరేజ్ పాలు దొరికినా బాగుంటుందని వెతుకుతున్నాను. అండ్ ఈ డెంజన్లోకి అయితే వెళ్దామని అనుకుంటున్నాను. సో డెంజన్లోకి వెళ్దాం. డెంజన్లోకి వెళ్ళి డెంజన్లో ఏమైనా పెద్ద పాల్స్ ఉంటే చూద్దాం. ఏదో అడుక్కుంటున్నావేటమ్మా, ఏమిటో సర్లే. ఇక్కడైతే బయటకు అయితే వద్దాం. ఇక్కడ మనకి ఉపయోగపడేది ఓకే, ఇదేదో ఉంది గైస్, ఈ వాటర్ టైప్ పాలు. ఇది ఫోంకియో ఏదో, దీన్ని అట్టుకుందాం అనమాట. మనమే ఓన్ కట్టుకుందాం. పాలని మొదలు అరే గోళ్ళ ఎక్కుతున్నాడు. ఏంటి గైస్ ఇది, కొంచెం కీబోర్డ్ కంట్రోలింగ్ అన్నది అవ్వట్లేదు. ఓకే, అదైతే అటాక్ మిస్ చేయించాను మనం. అయితే మనకైతే బోతో అవ్వట్లేదు. ఒక్కసారి ఆ జంప్ కొట్టడం ఏంటి నేను, ఏంటిది, ఓకే దగ్గరికి వెళ్ళే కొడదాం. పాయింట్ దీని మీద ఉందా? ఎస్, పాయింట్ దాని మీద ఉంది. అండ్ స్పియర్ అయితే వేసేద్దాం. అరే మిస్ అయింది గేస్, తన్నేసింది అది స్పియర్ని అయితే. అటాక్ మోడ్లో ఉన్నట్టుంది. ఒక క్రిటికల్ హిట్ అంట. చూద్దాం, వస్తే మంచిది, రాకపోతే ఏం లేదు, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. నాకు తెలిసి వచ్చేస్తుంది. ఎస్ వచ్చేసింది. అండ్ లెవెల్ కూడా పెరిగిపోయాం. నాకు ఇదే డిసడ్వాంటేజ్ కింద ఉంది, ఎందుకంటే ఊరికినే లెవెల్స్ అయితే పెరిగిపోతున్నాం అనమాట. కొంచెం లెవెల్ అప్పది కొంచెం స్లో చేస్తుంటే సరిపోతుంది. మన బ్రో నో మన బ్రో కూడా అటు సైడ్ ఉన్నాడు. ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. సో అటు సైడ్ ఏదైనా పాల్స్ని పట్టుకోవడానికి వచ్చినట్టున్నాడు. దగ్గరలోకి వచ్చాడు మన దగ్గరలోకి. సర్లేండి, అది వదిలేయండి. మనం అయితే పవర్ఫుల్ పాల్స్ని అయితే పట్టుకోవాల్సిందే. రష్ బోర్, ఎస్ రష్ బోర్ ఉంది. రష్ బోర్ని అయితే పట్టుకుందాం. ఇది బేసిక్ పాలే, సో దీన్ని అయితే పట్టుకుందాం. ఓకే, యారో అయితే వేసామన్నమాట. ఒకటైతే కోపంగా ఉంది మన మీద. సో ఇలా రావచ్చు మీరు. అండ్ దీంట్ల మీదకి పాల్స్ వదలడం బెస్ట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను ఒక్కడిని హ్యాండిల్ చేయగలను అంటారా, చూద్దాం. ఓకే, 63 డ్యామేజ్ అయితే పడుతుంది. మనమైతే దాక్కుని అయితే అదే కవర్ తీసుకుని ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే గైస్ మళ్ళీ కవర్ తీసుకోకపోతే వీటి చేతుల్లో అయిపోతాం అనమాట. ఇంకోటి ఉండాలి, ఏదది, ఎక్కడికి పోయింది అది, అరే యార్. సో చెక్ చేద్దాం. అండ్ బ్రో అయితే 1 అవర్ అన్నాడు. నాకు ఇప్పుడు ఈ వీడియో వచ్చి ½ అన్ అవర్ పైన అయింది వీడియో రికార్డింగ్ వచ్చేసి. సో మనకేమో తెలీదు బ్రో ఎంతసేపట్లో వస్తాడో, అదే ఎంతసేపట్లో మనం మళ్ళీ పిలుస్తాడో. సో పిలవడానికి ముందు మనకి డిస్కార్డ్లో మెసేజ్ అయితే పెడతానన్నాడు 1 అవర్ అయిపోగానే. అలాగే మన టైమర్ కూడా ఇక్కడ పెట్టుకున్నాం అనమాట 1 అవర్కి. అండ్ మనదైతే పాలు కొడుతుంది, పర్వాలేదు. అండ్ ఒకటి చనిపోయినా పర్లేదు, ఇంకో దాన్ని అయితే పట్టుకోవచ్చు. సో దీని మీద అయితే వేద్దాం. 29% అంట, వచ్చేయాలి. సో రాదు, నాకు తెలిసి బయటకు వచ్చేద్ది అనుకుంటా, నాకు తెలుసు. ఎందుకంటే మన దగ్గర ఉండేదానికి రాదు. ఓకే, క్రిటికల్ హిట్ అనుకున్నాను, తగిలినట్టు తగిలిపోయింది. అబ్బా నన్ను గుద్దిందయ్యా, ఎంత ఫోర్స్గా వచ్చావు. అండ్ ఒక రష్ బోర్ అయితే చచ్చిపోయింది. దీన్ని ఇంకా చచ్చిపోవాలి అనుకోవట్లేదు, క్రిటికల్ హిట్. సో ఈసారైనా వచ్చేస్తుంది నాకు తెలిసినంత మట్టికి. ఎస్ వచ్చేసింది గైస్, ఇది కూడా. సో ఇది వచ్చేసింది, బట్ మనకైతే ఇప్పుడప్పుడే కాదు, ఇంకా మనమైతే ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఏరియా ఉంది, ఎక్స్ప్లోర్ చెయ్యాలి. అండ్ నా వాయిస్ కూడా కొంచెం మీకు తేడా ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇందాక నుంచి ఇది దాదాపుగా 3-4 టైమ్స్ అయితే ఎడిట్ చేశాను దానివల్ల. అండ్ ఇది మళ్ళీ చెప్పను గైస్, ఇంకా కొంచెం స్పీడ్గా ఉండాలి. ఓకే, మనమైతే దీన్ని అయితే అవసరం లేదు. ఇది ఇక్కడెక్కడో ఇది ఉంటుంది గైస్, పెంకిన్కి సంబంధించింది. ఒక్కసారి ఫుడ్ అయితే తినేద్దాం. అండ్ ఇదైతే పోయింది, ఆల్రెడీ ఇందాక వీడియోలో చూసి ఉంటారు. అరే ఇవి బేస్కి వెళ్ళిపోయినాయి గాయస్.
సో బేస్కి వెళ్ళిపోతే మనకు అవ్వదు, పర్వాలేదు, మనం అక్కడికి వెళ్ళి ఎట్టుకోవచ్చు అనుకోండి బేసిక్ ఫాల్స్. ఎస్, స్మాల్ సెటిల్మెంట్కి అయితే వచ్చేసాం. సో దీని గురించే నేను కొంచెం డ్యామేజ్ పడుతుంది, అయినా వాటర్లో దిగితే సరిపోద్ది గైస్. ఎస్, పర్ఫెక్ట్ వాటర్లో ల్యాండ్ అయ్యాం. ఇది వాటర్ ఫాల్, ఇది అవసరం లేదు, ఇది వేస్ట్. కొంచెం ఇక్కడ మంచి ఫాల్స్ ఏమైనా ఉంటే మాత్రం పట్టుకుందాం గైస్. ఓకే, ఇవైతే మనం పట్టుకొని కాదు. ఈ ఫాస్ట్ ట్రావెల్ అయితే అన్లాక్ చేసుకుందాం మనం. వీటిని కూడా పట్టుకొని వేస్ట్ గైస్. ఈ అదర్న కొంచెం మంచి ఫాల్ ఒకసారి. ఎస్, ఇక్కడే ఎక్కడో ఉంటుంది గైస్, దాన్ని అయితే అట్టుకోవాలి మనం. స్మాల్ సెటిల్మెంట్ దగ్గర ఓ నో ర్యాష్, ఒకసారి నువ్వు వచ్చి బయటకు వచ్చి దాన్ని చూడు. బస్ మిస్ అయింది, దీంతో జాగ్రత్తగా ఉండాలి. చంపేసింది మందే, అది తెలుసు. మేబీ రష్ ఫోర్స్ కన్నా మనకి అవి ఉంటాయి గేస్, ఏవో గోల్డెన్ హిల్స్కి వచ్చామంటే ఇవే ఉంటాయి ఎక్కువ. ఎక్కడ అది తిరిగి తిరిగి మళ్ళీ మనం అక్కడికే వస్తున్నాం ఏంటి అంతా. గ్యాస్ తిరిగి తిరిగి అక్కడికి వస్తున్నాం, కొంచెం మనం ఎలా వెళ్ళాలి. అరే యాడ్ పాయింట్స్ వచ్చినాయి, మళ్ళీ హెల్త్ 2 వచ్చినాయి కాబట్టి హెల్త్కి ఒకటి, స్టామినాకి ఒకటి. ఏంటో వెయిట్ పట్టించుకోద్ది, ఇప్పుడు ఓన్లీ హెల్త్ మీద ఫోకస్ పెడతాను నేను. ఎందుకంటే మనకి హెల్త్ మెయిన్ ముఖ్యం. సో మనం ఆ టవర్ కాడి నుంచి అలా వెళ్దాం, బాగానే అవుద్ది. మీకు ఇది ఓడిస్తే నేను మన ఎక్కిడారు ఫస్ట్లోనే పోయింది గైస్. అవును, ఇప్పుడు మన దగ్గర 6 పాల్స్ ఉన్నాయా? 40 6 పాల్స్ ఉన్నాయి అంటే ఇది తీసేస్తే మనకి అప్పుడు అది ఎట్టుకోవడానికి అవద్దు అనమాట. ఓకే, ఫైర్ ఫాక్స్ తీసేయాలి. అదే ఫాక్స్ తీసేస్తే మనకి ఉపయోగపడ పని అవుద్ది. నీటిలో పడాలరా. అరే నీటిలో పడిన డ్యామేజ్ పడింది గైస్. సో ఇక్కడ నుంచి అలా వెళ్ళాలి. పెంకిని పట్టేసుకుందాం ఏంటి గైస్ సరదాగా, కానీ మన వల్ల అవదనుకోండి. ఇప్పుడు అది 2000 వెళ్తే ఎంత ఉంటుంది అనుకుంటా పెంకింది. ఒక్కసారి ఎవరిది, మన బ్రో అనుకున్నాను. యారోస్ వచ్చినాయి. డెంజన్లోకి వెళ్దాం గైస్, డెంజన్లో మంచి ఫాల్స్ ఉంటాయి. గో టు డెంజన్ బే క్లియర్ చేసేద్దాం. ఏమైంది? క్రాష్ అవ్వక ప్లీజ్. ఎస్,
కొంచెం అయితే ఓవర్ లాగ్ అవుతుంది నాది. ఎక్కుతున్నానండి ఇక్కడ. ఇంజిన్లో మంచి బాల్స్ ఏమైనా ఉంటే మాత్రం పట్టుకుంటాను గైస్, లేదంటే మాత్రం బాస్ బాల్ లేపేసి పోతాను. కొంచెం చాలా చీకటిగా ఉంది, మరీ అంత డార్క్నెస్గా లేదు కానీ. ఇది తగిలిందా? బయటికి అనుకోటి కష్టపడుతున్నట్టుంది. ఓకే, ఇప్పుడు ఇంజిన్ బాస్ కావాలి. ఓ నో 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 నో, జస్ట్ మిస్ గైస్. ఏంటివి? ఒకసారి రామ్మను బయటికి రామ్మను దొరుకుతాయిగా. నరుకు నరుకు ఒక్కొక్కడిని. అరే అరే అరే, ఏం దాడి చేస్తున్నారు? అరే రే, అరే గైస్, అబ్బా 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 అబ్బా, వెరీ స్పీడ్ అమ్మా ఇవి. అరే అరే వచ్చింది, అయిపోయింది, నేను అయిపోయింది. ఏం అవ్వట్లేదు ఏంటి? కొంచెం హెల్త్ లేదు గేస్, ఏమనుకోకండి. హెల్త్ లేని వాళ్ళు పారిపోతున్నాను అంతే. బాస్ ఈ పాల్స్లో లెవెల్ తక్కువ ఉన్నది అయితే కొంచెం పర్లేదు. ఒకసారి ఫుడ్ తినందాం గేస్. ఓకే, కొంచెం ఫాస్ట్గా హెల్త్ రీగెయిన్ అయితే బాగుంది గైస్ ఇందులోని. ఇది చాలా పవర్ఫుల్ ఇంజిన్లో ఉందండి గైస్ ఇది. ఇంతకీ ఇది ఇంజిన్ అవుద్దంటారా ఇప్పుడు? రాకుండా ఉండాల్సింది గైస్. నో నో నో, కొంచెం పైకి 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 ఎక్కు. అన్నీ కన్నాలి గైస్ ఇవి. అసలు ఇది ఇంజన్లోకి వచ్చి తప్పు చేసామేమో అని నాకు అనిపిస్తుంది. ఎటు వెళ్ళినా సరే మనకి కొంచెం పవర్ఫుల్ ఇంజిన్లా కనిపిస్తుంది. ఓకే, కొంచెం నువ్వు బయటికి రామ్మా, ఒక్కసారి నువ్వు రా, లేదంటే నేను అయిపోతాను. చచ్చాడు ఒకడు. ఎస్, ఇంకోటి కూడా చచ్చాడు. నైస్, వచ్చే ఇందులో బాస్. ఓకే గైస్, వచ్చేసాం ఏదో ఒకలా కట్టి ఇటు కష్టపడి. ఇంతకీ ఏంది ఇది? అరే యార్, ఇవ్వా అవ్వదు గైస్, ఇవాళ అయిపోయింది, మన బతికి అయిపోయింది. ఒకసారి ఫుడ్ తినేసి మనం లెవెల్ 70లో స్ట్రక్ అయ్యాం. ఈ పాలు కొంచెం లెవెల్ అయితే తక్కువ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ప్లీజ్. ఓకే, లెవెల్ 11. నైస్. ఒక్కసారి బయటికి వచ్చి
ఓకే, వద్దు ఇప్పుడు వద్దు. వచ్చే వచ్చే వచ్చే. అరే వెనక్కి లాగట్లేదు గైస్ ఇది. అరే ఎంతో పిలిచాను గైస్, దీన్ని అట్టుకుందాం అనుకున్నాను, వెనక్కి రాలేదు గైస్ ఇది. ఏమైంది ఇప్పుడు? అరే ఏదో అయింది గైస్. అరే రావట్లేదు ఏంటిది? రే స్ట్రక్ అయింది గైస్. ఏం చేయలేం, బయటకు పోదాం. దీన్ని అట్టుకుందాం అనుకున్నాను గైస్, పనికి వచ్చింది ఇది. ఇచ్చి 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 మన బ్యాడ్ లక్. నేను అప్పుడు వదిలినప్పుడైనా చూసుకుని వదలాల్సింది. ఇప్పుడు ఇది లాక్ అయిపోయింది అంటారా? ఏమైంది అసలు, ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు. లీవ్ టు డేంజర్. ఏమైంది? బయట ఏదో ఫైట్ అవుతుంది గైస్. ఒక్కసారి ఆగండి గైస్, నాది వైఫై స్లోగా ఉంది గైస్, ఖచ్చితంగా చెప్పగలను. ఎస్, బయట అయితే అవుతుంది. ఇప్పుడు ఎందుకు లోనకి పోయింది? అరే ఏం బటన్స్ పని చేయట్లేదు ఏంటి గైస్? ఓకే, డేంజర్లో వెనక్కి లాక్కోలేమా గైస్? అసలు ఏమైంది ఇది నాకు? మన బ్రోతో ఆడుతున్న కాడి నుంచి ఏంటిది? ఒక్కసారి ఆగండి గైస్, అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. ఓకే, ఇది డేంజర్. ఎం నొక్కితే మనం ఇలాగ వెళ్ళాలి. మన బ్రో దగ్గరికి వెళ్తే కొంచెం మంచి పాల్స్ ఉంటాయి గైస్. ఏం మనోడు కొంచెం బాగా స్లోగా పరిగెడుతున్నాడు. అబ్బా, ఇవి అంటేనే నాకు చాలా తలనొప్పి గైస్ వీటి వల్ల. ఏమైంది, వెయిట్ ఎక్కువైందా? మనకిప్పుడు ఈ ఆర్గాన్స్ అవసరం లేదు, లెదర్ కూడా పని లేదు, స్టోన్తో కూడా అస్సలు పని లేదు. పాయింట్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఎన్హాన్స్ హెల్త్, స్టామినా, మళ్ళీ హెల్త్. ఓకే సరిపోద్ది. మెయిన్ అయితే నేను హెల్త్ మీద పెడదామని అనుకుంటున్నాను గేస్. మెయిన్ వీటి మీన్స్ తప్పించుకోవాలి. బాస్ ఉందా? అరే బాస్ కూడా ఉంది గేస్, ఇది లెవెల్ 10. వీటిని కొట్టాలంటే మనకి సిరాక్ దొబ్బుద్ది. అరే ఎలాగో వస్తున్నారు ఏంట్రా మీరు? పరిగెట్టు పరిగెట్టు బ్రో, పరిగెట్టు బ్రో, పరిగెట్టు పరిగెట్టు. ఓకే, మళ్ళీ స్మాల్ సెటిల్మెంట్ దగ్గర మేసిని. అరే యార్ ఇండేంటి, వదలాల్సిందే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బాసుల్ని పట్టుకునే ఆప్షన్ తీసాడా ఏంటి? ఒక్కసారి ఇది బెస్ట్ ఆప్షన్ నాకు. అరే ఏం బాసుని పట్టుకోవడం కావాలేదు. అండ్ ట్యాబ్ ఎన్హాన్స్. ఫస్ట్ వచ్చి హెల్త్ కోటి, ఈసారి వెయిట్ కొట్టిద్దాం.
నెక్స్ట్ అటాక్ కొడేద్దాం. వెయిట్ అయితే మ్యాప్ అని చూసుకుందాం. సో ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇటు సైడ్ వెళ్దాం. ఓకే, మొత్తానికి అయితే మనం అయితే రీస్పాన్ కొట్టి మన బ్రో దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం బ్యాటిల్ ఏరియా దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట, మన దగ్గర ఉన్న పాల్స్తో, బేసిక్ పాల్స్తో. అండ్ మధ్య మధ్యలో అయితే చాలా వరకు వీడియో అయితే కట్ చేస్తాను, ఎందుకంటే అది రెండర్ అవ్వట్లేదు వీడియో. సో అందుకని చాలా సీన్స్ అయితే కట్ అయిపోయినాయి. అండ్ మన బ్రో దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఇప్పుడు. సో మీకు ఎదురుగుంటే కనపడుతుండొచ్చు, అదే బ్యాటిల్ ఏరియా అనమాట. మనకైతే పైన సో ఇలా వెళ్ళాలి. అండ్ మనకాడ ఇప్పుడు ఆర్మర్ని అయితే వేసుకోవచ్చు. ఆల్రెడీ ఆర్మర్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చి అదంతా స్కిప్ చేస్తాను అనమాట. అంటే స్కిప్ చేయడం అంటే వీడియో రెండర్ అవ్వట్లేదని అవి అయితే కట్ చేస్తాను. సో మనం అక్కడ దాకా స్లిమ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే మనం అయితే అక్కడ ఉన్న ఫాస్ట్ ట్రావెల్ అయితే అన్లాక్ చేసుకోలేదు. సో అందుకని మనం అయితే ఇక్కడ నుంచి స్లిమ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనమైతే అక్కడికి వెళ్ళాక కలుద్దాం గైస్. సో అక్కడికి వెళ్ళాకైతే కలుద్దాం. మొత్తానికి అయితే ఎరీనా దగ్గరికి వచ్చేసాం అనమాట. సో అలాగే మీరైతే కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అయితే బేర్ చేయండి గైస్. సో మొత్తానికి ఇక్కడికైతే వచ్చేసాం అనమాట, బ్యాటిల్ ఎరీనా దగ్గరికి అయితే. సో ఇదైతే అన్లాక్ చేసుకోమంటున్నాడు బ్రో. అయితే మనం అయితే అన్లాక్ చేసుకుందాం. అండ్ అన్లాక్ చేసుకుని మనం అయితే ఫైట్ చేయడం వెళ్దాం. అండ్ మనకి మన ఆర్మర్, సో ఆర్మర్ ఇచ్చాడు. అండ్ అదే ఆర్మర్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నాం, వేసుకోలేదు. సో ఆర్మర్ని అయితే వేసుకున్నాం. మనం అయితే ఇది అన్లాక్ కూడా చేసుకుందాం. ఇప్పుడైతే మన బ్రో దగ్గరికి అయితే వెళ్దాం. మన బ్రో దగ్గరికి వెళ్ళి మన బ్రో అయితే బ్యాటిల్కి అయితే వెళ్దాం. సో మన బ్రో అయితే అవుటర్ అయితే ఇచ్చుకుంటున్నాడు, ఒక 5 నిమిషాలు అయితే ఆగమన్నాడు. సో అందుకని నాకైతే అయిపోయిన తర్వాత ఇలా జంప్ చేస్తానని చెప్తున్నాడు అనమాట. సో తన అవుటర్ అయితే ఇచ్చుకుంటున్నాడు. సారీ, అవుటర్ అంటున్నాను, తనకు సబ్స్క్రైబర్స్కి అయితే చెప్తున్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అయితే బేర్ చేయండి గైస్, ఏం చేయలేం మనం. సో మనమైతే ఇప్పుడు గైస్ మొత్తానికైతే మనమైతే వస్తామన్నమాట పీవీపీకి. అండ్ ఇదే అనమాట మన పీవీపీ ఏరియా. సో అక్కడ వరకు కష్టపడి స్లిమ్ చేసి మరి వచ్చాను. సో అదనమాట, ఇప్పుడు పీవీపీ అయితే వీడియో రికార్డ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద పీవీపీ. అండ్ మనం అయితే కొన్ని పాలసీలు మార్చుకుందాం గైస్. మనైతే ఇంత వీక్ పాల్స్ ఉంటాయి. సో మనమైతే ఈ ఫోన్కిని తీసి తెటేద్దాం. అండ్ 3 పాల్సే కాబట్టి ఒకటి వాటర్, రష్ బోర్న్ నెట్టుకుందాం అంటారా, లేదంటే డార్క్ సైడ్ పాల్ని ఎలక్ట్రిక్ దగ్గర పెడదాం. ఓకే గైస్, మొత్తానికి అన్నీ అయితే సెట్ చేసుకున్నాం. సో సెట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం పీవీపీకి రెడీగా ఉన్నాం అనమాట. సో మన పీవీపీకి అయితే రెడీ అయ్యాం. అండ్ మన బ్రో అయితే ఏమేం పాల్స్ తీసుకొచ్చాడు అన్నది మనకి ఇంకా సస్పెన్సే, తెలియదు. నాకు తెలిసి చాలా పవర్ఫుల్ పాల్స్ని పట్టుకుని ఉంటాడని అనిపిస్తుంది. చూద్దాం ఎటువంటి పాల్స్ని పట్టుకుంటాడో. ఓకే, మనం అయితే ఎఫ్ నొక్కమంటున్నాడు అనమాట. సో ఎఫ్ అయితే హోల్డ్ చేద్దాం, ఎఫ్ నొక్కాలి. ఓకే, మనమైతే ఇప్పుడు F2 జాయిన్ నొక్కాలి గైస్. F2 జాయిన్ నొక్కగానే మనకైతే పీవీపీ స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో మనమైతే F2 జాయిన్ అయితే నొక్కచ్చు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. బ్రో అయితే మళ్ళీ స్టార్ట్ చేయమని తను చెప్తున్నాడు, తన సబ్స్క్రైబర్స్కి అండ్ స్టార్ట్ చేయమని చెప్పాడు అనమాట. సో మనమైతే స్టార్ట్ చేసేద్దాం. అండ్ స్టార్ట్ ది పీవీపీ అనమాట. ఇక్కడ నుంచి అయితే పీవీపీ అయితే స్టార్ట్ అయింది, ఛాలెంజింగ్. ఓకే, పీవీపీ అనుకుంటు నొక్కాలి. సో దీన్ని ఏవి నొక్కాలి గైస్? ఓకే, దీన్ని ఎక్కిడేరిని అవ్వట్లేదేంటి? ఒక్కసారి హెఫ్ హోల్డ్ చేసి పట్టుకుందాం. ఇప్పుడు చూపిస్తుందేమో మనకి. ఇది ఫస్ట్ టైం గైస్. ఓకే, స్లాట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కిడేర్, ఇది డైనోసామ్, ఇంకా ఇది ఓ మై గాడ్, మన బ్రో మంచి గట్టిగానే పట్టాడే. ఎస్, రెడీ. ఆహా,
అవి ఆడిందిరా మనతో వింత నాటకం అనుకున్నాను గైస్ ఇలాంటివే పెడతాడని నేను. సర్లేండి, స్టార్ట్ చేస్తాం కాబట్టి రెడీ. బ్రోకి మనకన్నా ఎక్కువ వెళ్తుండొచ్చు. అరే మిస్ అవుతున్నాడు. ఒక్కసారి ఆగండి గైస్. ఏంట్రా? అరే నా పాల్స్ ఆల్రెడీ అయిపోయింది. ఫినిష్ ది బ్యాటిల్. అసలు ఎవరు విన్నర్ మనమా? అరే ఏంటి గైస్ అది విన్నర్ మనం ఎలా అయ్యాం? అసలు అర్థం కాలేదు. ఓ మై గాడ్, విన్. చూసారు కదా గైస్, వీడియో అయితే అది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో గైస్ ఏమైందంటే లాస్ట్కి తనే గివప్ అయితే ఇచ్చేసాడు అనమాట. నేను తన వీడియోలో చూశాను, దానివల్ల తెలిసింది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.